కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ మనతో పాటు ఉన్నారు. అసలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతాయని చెప్పి చింతామోహన్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో వక్ఫ్ బిల్లు ప్రస్తుతం హాట్ టాపిక్గా అయితే మారుతుంది. ఏం చెప్తారు దాని మీద? భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన బిల్లును నేను ఖండిస్తున్నా. ఇది అనవసరం. ఈ బిల్లు ఇప్పుడు ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏమీ చేయడం మంచిది కాదు. అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని ప్రాంతాలని, అన్ని భాషలు కలుపుకోపోవడమే భారతదేశ సంస్కృతి వేరు. అనవసరంగా ఆ ముస్లింల ఆస్తులపైన ధ్వజమెత్తడం మంచిది కాదు. ఆ బోర్డుల్లోకి పోవాలని ప్రవేశించాలనుకోవడం కూడా తెలివి తక్కువ చర్య. ఇది సుప్రీంకోర్టులో వాళ్ళు ఏదో ఒక విధంగా ఈరోజు ఆర్డర్ ఇస్తారు, అది కొట్టేస్తారు. అది నిలబడదు. మేము వక్ఫ్ బోర్డు ముస్లింలకి మేము సంపూర్ణమైనటువంటి సపోర్ట్ ఇస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున. రెండవది, జడ్జి గారింట్లో 500 కోట్ల రూపాయలు ఢిల్లీలో పట్టుకున్నారు జస్టిస్ యశ్వంత్ వర్మ గారి ఇంట్లో. మరి ఈ రోజు వరకు పోలీస్ కేసు కట్టలేదు. ఎందుకు కట్టలేదని నేను అడుగుతున్నా. సిబిఐ ఏం చేస్తుంది, ఈడీ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, యాంటీ కరప్షన్ యాక్ట్ ఏం చేస్తూ ఉంది? వెంటనే దీనిపైన ఎవరిది డబ్బు, ఎవరు ఎప్పుడు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అన్న విషయాన్ని దేశ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం మరి కేంద్ర ప్రభుత్వం పైన ఉందని నేను తెలియజేస్తున్నా. మరి అంతేకాదు, అసలు సంగతి నేను చెప్తాను. ఈ విషయం ఎలా బయటకు వచ్చింది? వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న ఒక అబ్బాయి హోలీ పండక్కి ఒక 2000 రూపాయలు ఇవ్వమని జడ్జి గారి భార్యని అడిగినాడట. ఆ జడ్జి గారి భార్య కాదన్నదంట. లేదు, మన దగ్గర డబ్బు లేదు, పో అన్నదట. వాళ్ళు ఊళ్ళో లేకుండా అలహాబాదు పోగానే వాడి కడుపు మండి అగ్గిపుల్ల తీసుకొని పోయి 500 కోట్ల రూపాయలకు నిప్పు పెట్టాడంట. ఇదంతా జడ్జీలు చెప్పుకుంటున్నారు ఇక్కడ ఢిల్లీలో. మరి ఈ విధంగా జరిగినప్పుడు దానిపైన ఆయన కొట్టి ట్రాన్స్ఫర్ చేసి ఆపడం కరెక్ట్ కాదని తెలియజేస్తారు. కంచె చేను వేస్తే ఇంకా ఏం చెప్తారు? ఏ విధంగా ఉండబోతుంది? అవినీతి పెరిగిపోతూ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వంలో దీన్ని నేను ఖండిస్తున్నా. పెద్ద ఏనుగులను పట్టుకోకుండా చిన్న దోమలు, ఆర్టీసీ కండక్టర్ని లేకపోతే రైల్వే టీటీలను పట్టుకుంటున్నారు. అది కాదు పట్టుకోవాల్సింది ఇక్కడ. మరి జడ్జీలు దానిపైన వెంటనే సమగ్రమైనటువంటి విచారణ జరిపి దేశ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం మోడీ గారి పైన ఉందని నేను తెలియజేస్తున్నాను. సార్, ఆంధ్రాలో గత నెల రోజుల నుంచి ఈ ప్రవీణ్ పగడాల కేసు ఎందుకింత తాత్సారం జరుగుతుంది? ఇది ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పట్టట్లేదు? దానికి సిబిఐ కూడా విచారణకు ఆదేశించినట్టు మొన్న చూసాం. ఏం చెప్తారు మీరు? దీనిపైన కుట్ర ఉందని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అనుమానిస్తున్నారు. ఇది కుట్రపూరిత హత్య అని అందరూ అనుకుంటా ఉన్నారు. మరి పోలీస్ శాఖ అధికారులు మాత్రం దాన్ని ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మసిబూసి మారేడుకాయ చేస్తున్నట్టు అనుమానం ఉంది. అతను చాలా విద్యావంతుడు, చాలా గొప్ప స్కాలరు, చాలా మంచి పనులు చేశాడు. అంతేగాని ఆయన్ని అభినందించకుండా ఆయన అభిశంసించడం తప్పని నేను తెలియజేస్తున్నా. పాస్టర్ ప్రవీణ్ గారు మృతి వెనకాల చాలా కుట్ర ఉందనేది నా మనసులో ఉన్న అనుమానం, రాష్ట్ర ప్రజలందరి అనుమానం. వెంటనే రీపోస్ట్ మార్టం చేయండి. పోస్ట్ మార్టం కాదు, రీపోస్ట్ మార్టం చేయండి. అందరి ముందు, మ్యాజిస్ట్రేట్ ముందు చేయండి. మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ మ్యాజిస్ట్రేట్ ముందు ఆ ఫైండింగ్స్ అన్నీ బయట వస్తే సరిపోద్ది. అంతేగాని ఆ మోటార్ బైక్ ఆయన పైన పడిందంట. ఎట్టబడుతుంది? డ్రైవింగ్ చేస్తుంటే మోటార్ బైక్ ఎట్టబడుతుంది? యాడ్నో తాగాడనంటే వాడు 10,000 కోట్ల రూపాయల ఆస్తిపరుడు అతను. ఆయనకున్న ఎన్నో సంస్థలు ఉన్నాయి. ఎంతోమంది ఆర్ఫన్స్కి సహాయం చేశాడు. 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చినోడు పోయి. సీసీ ఫుటేజ్లో లభ్యమైనవన్నీ ప్రవీణ్ పగడాలు కాదంటారా? ఏమని చెప్తారు? అవన్నీ మార్ఫింగ్ చేస్తున్నారా ఈ మధ్యకాలంలో? ఇవన్నీ నేను నమ్మను. ప్రవీణ్ ఆ పాస్టర్ గారిది సమగ్రమైనటువంటి విచారణ జరగాలి, రీపోస్ట్ మార్టం కూడా జరగాలి నేను డిమాండ్ చేస్తాను. తిరుమలలో అయితే ఈ లేగదోళ్ల సమస్య ఒకటి మనం లేటెస్ట్గా చూస్తున్నాం. ఆ కాన్స్టిట్యూషన్ సంబంధించి గతంలో మీకు అనుభవం ఉంది. ఏం చెప్తారు మీరు? నేను ముఖ్యంగా విశాఖపట్నం దగ్గర అరకు ఉంది. అరకులో
పొద్దున్నే సద్యాన్నం తింటున్నారు ఒక 70 మంది. ఆ 70 మందిని కుక్కలను కాల్చినట్టు కాల్చేశారు. 70 మందిని ఆ శవాలను ఎత్తుకోపోయి ట్రాక్టర్లో బారేశారు. ట్రాక్టర్లో తీసుకెళ్ళి ఎక్కడనో తెలియని దగ్గర ఖననం చేశారు. దీన్ని నేను ఖండిస్తున్నా. ఇది పొరపాటు. అయ్యా నేను తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గురించి ఒక్క మాట కూడా అన్నాను. అది ఒక గొప్ప పవిత్ర స్థలం, అందరి మనోభావాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి దాని జోలికి నేను పోను. సార్ ఈ మరణాలపై ఏం చెప్తారు కేంద్ర ప్రభుత్వానికి? ఏ విధంగా చెప్తారు? నేను మనుషుల మరణాలను గురించి నేను మాట్లాడడానికి తయారుగా ఉన్నాను. మరి తిరుపతికి సంబంధించిన విషయం కాబట్టి అరకు ఆ నేపథ్యంలో చెప్పండి. దాన్ని నేను ఖండిస్తున్నా. ఈ కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారు, ఎందుకు మాట్లాడటం లేదు, వాళ్ళకి తెలియదేమో పాపం. మరి అసహ్యంగా మరి కుక్కలను కాల్చినట్టు కాల్చేశారు 70 మందిని. ఎందుకు బయట రాలేదు ఈ విషయం, ఎందుకు బయట రానివ్వటం లేదు? మరి ఆందోళనలో ఉన్నారు అరకులో. తప్పది, నేను ఖండిస్తున్నా. చనిపోయిన వాళ్ళల్లో 70 మందిలో 50 మంది గిరిజనులు, 20 మంది హరిజనులు. దీని మంచిది కాదు. ఈ వైఖరి నేను ఖండిస్తాను. ఇది ప్రధానంగా కరప్షన్ అనేది చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది. చిన్న చిన్న చేపలను పట్టుకునే కన్నా పెద్ద చేపలపై ఫోకస్ పెట్టాలి కేంద్ర ప్రభుత్వం. అలాగే ఈ అరకు ఘటనలో అయితే చాలా తీవ్రంగా నేను స్పందిస్తున్నాను. దానిపై కేంద్రం దృష్టి సారించాలి. చిన్న చిన్న విషయాలపై పక్కన పెట్టి పెద్ద అంశాలు చాలా ఘోరాలు జరుగుతున్నాయి, అవన్నింటినీ అరికట్టే దిశగా ప్రయత్నాలు చేయాలి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అని చెప్పి మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చింతమోహన్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.